సందర్భంగా ఎలక్షన్ ప్రాసెస్ వరకు ఓటింగ్ వరకు ప్రశాంతంగా ముగిసింది. నేను సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి గౌరవనీయ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈ నియోజకవర్గానికి పోలీస్ తరపున నోడల్ ఇన్ఛార్జిగా నియమించబడి ఉన్నాను. నా పరిధిలో ఒక 7 పోలీస్ స్టేషన్స్ సంబంధించిన పోలింగ్ లొకేషన్స్, పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అవి సింగనగరం, సత్యనారాయణపురం, నున్న, గవర్నర్పేటలో కొంత, సూర్యాపేటలో కొంత, గుణదల్లో కొంత, మాచవరంలో కొంత, ఈ పరిధిలో సెంట్రల్ నియోజకవర్గం విస్తరించి ఉంది. ఎన్నికల వరకు అందరూ అధికారులంతా బాగా కష్టపడి, సిబ్బంది అంతా బాగా కష్టపడి వారు పనిచేయడం వలన ఏ విధమైన చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఎన్నికల ప్రాసెస్ అంతా ఓటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఇందుకు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా సిబ్బందికి, అధికారులకి, మా పై అధికారులకి ధన్యవాదాలు. అట్లాగే ఇంకా ఒక 20% ప్రాసెస్ మిగిలి ఉంది. అది కౌంటింగ్ ప్రాసెస్. అది కౌంటింగ్ జూన్ 4న జరుగుతుంది. దాని సందర్భంగా గౌరవనీయులైన కమిషనర్ గారు, మా పోలీస్ కమిషనర్ గారు ఉత్తర్వుల ప్రకారము అనేక పోలీసు చర్యలకు సంబంధించి, పోలీసు విధులకు సంబంధించి అనేక రకమైన విషయాలు అందరికీ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే పోలింగ్ డే సందర్భంగా ఆ రోజు కానీ ముందు కానీ పోలింగ్ డే, కౌంటింగ్ డే అయిపోయిన తర్వాత కానీ ఏ విధమైన హింసాత్మక సంఘటనలు జరగకూడదు. ఆ జరగడానికి ఎవరు సహకరించినా, ఎవరు పాల్గొన్నా, ప్రజాశాంతికి ఎవరు భంగం కలిగించినా, ఎవరు ప్రజా ఆస్తులు కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ, ఇంకా వేరే విధమైన ఇతర ఆస్తులను కానీ ధ్వంసం చేసినా, ప్రజల ప్రాణాలకి వాటికి భద్రత లేకుండా చేసినా, ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, అది రౌడీలైనా, గూండాలైనా, బ్లేడ్ బ్యాచ్లైనా, ఎవరైనా సరే వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. చట్ట ప్రకారం లాఠీచార్జ్ చేయడం జరుగుతుంది, హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది, లాఠీచార్జ్ చేయడం జరుగుతుంది. అది కూడా లెక్క చేయకుండా విధ్వంసం సృష్టించే పరిస్థితులు కనుక వస్తే తప్పనిసరిగా ఫైర్ ఓపెన్ చేస్తాము, వాళ్ళని కాల్చిపడేయడం కూడా జరుగుతుంది. ప్రజలకు భద్రత కల్పించడం, ప్రజాశాంతిని నెలకొల్పడమే పోలీసు వారి యొక్క ప్రథమ కర్తవ్యం. ఇది మీ ద్వారా అసాంఘిక శక్తులకు ఒక హెచ్చరికలాగా తెలియజేయడం జరుగుతుంది. 2024 ఎలక్షన్ సంబంధించి జూన్ 4వ తేదీన అభ్యర్థుల గెలుపు జరిగిన తర్వాత టపాసులు, అదేవిధంగా ప్రాంతంలో ఉత్సవాలు లాంటి కార్యక్రమాలు లాంటివి చేయడానికి పర్మిషన్లు ఉంటాయా? ఒకవేళ ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అవి కౌంటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అవుతున్న సందర్భంలోనూ ఈ ప్రొవిజన్స్ తీయడం కానీ, ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ, సమావేశాలు నిర్వహించడం కానీ, ఇవన్నీ చేయాలి అంటే సంబంధిత అధికారుల నుండి తప్పనిసరిగా పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లేకుండా ఎవరు ఈ కార్యక్రమాలు చేయడానికి లేదు, అందులో పాల్గొనడానికి లేదు. ఆ విధంగా పాల్గొంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. సార్, అయితే ఒకవేళ గెలిచిన తర్వాత గెలిచింది మా పార్టీయే కదా, మనల్ని ఎవరేం చేస్తారులే అని కొంతమంది విర్రగుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి హెచ్చరిక? ఎవరు నెగ్గినా, ఎవరు ఓడినా, నెగ్గిన సంతోషంగా వారి ఇళ్ళకి పోయి వాళ్ళ ఇంట్లో ఏ విధమైన ప్రజాశాంతికి భంగం కలగకుండా సంబరాలు చేసుకోవడంలో తప్పులేదు. అట్లా కాకుండా వితౌట్ పర్మిషన్ అటు పోలీస్ కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ, లేదా ఎలక్షన్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఏ విధమైన ప్రేయర్ అనుమతులు లేకుండా ఎవరు నిర్వహించినా, ఎవరు ఫైర్ క్రాకర్స్ కాల్చినా చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోబడతాయి. దానికి సంబంధించి ఎవరు సప్లై చేశారు, ఎవరు గోడౌన్లో నిల్వ ఉంచారు, ఎవరు దాన్ని అమ్మారు అనే వారి మీద కూడా చట్టమైన చర్యలు తీసుకోబడతాయి.